నేను ఇవాళ మీకు మటన్ పులావ్ ఎలా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అదొకటి చూపిస్తాను నేను మీకు. అసలు యాక్చువల్గా రికార్డ్ చేసే ఉద్దేశం లేదు, అందుకోసం నేను మటన్ మ్యారినేట్ చేసింది చూపించలేదు. ఏం లేదు, నేను దీంట్లో 1 కిలో మటన్లో కొంచెం పెద్ద పీసెస్ అన్నమాట, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు, 1 నిమ్మకాయ పిండి కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇది 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఓవర్ నైట్ రెఫ్రిజిరేటర్లో పెట్టినా పర్వాలేదు. ఇది రాత్రే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది అయిపోయింది. దీనికి 1/2 కిలో రైస్ అనమాట. కిలో మటన్ తీసుకుంటున్నామంటే 1/2 కిలో రైస్ కరెక్ట్ రేషియో అది. దాని తర్వాత ఇది ఒక 15 పచ్చిమిరపకాయలు, ఇది మనం తినగలిగినంత కారం, ఇంక ఇందులో కారం ఏమి వేయం మనం. సో ఇవి 15 పచ్చిమిరపకాయలు, ఇది ఒక 2 గుప్పెళ్ళు పుదీనా, ఇది 1 గుప్పెడు కాజు, ఇది నీళ్ళలో సోక్ చేసి పెట్టాను. ఈ 3 కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో వేసి కుక్ చేసుకోవాలి. సో ఇంకా ఆనియన్స్ కావాలి, ఇట్లా స్లైసెస్ లాగా చేసి పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీకి సంబంధించిన ఇవి ఇంతే కావాలి. సో దీన్ని మనం బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, ఏదైనా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు మనం మటన్ కుక్ చేసుకోవడానికి నేను ప్రెషర్ కుక్కర్ పెట్టాను. సో స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె, ఇది కొంచెం వేడెక్కాలి. దాని తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, కొంచెం చెక్క, 1 ఇలాచీ, కొంచెం షాజీరా, కొన్ని మరాఠీ మొగ్గ, కొన్ని స్టార్ అనస్, ఇంకా స్టోన్ ఫ్లవర్, జాపత్రి అవన్నీ ఉంటాయి. అవన్నీ వేయకపోయినా చల్తాం. ఇది వంట రాదు, అసలు నాకు ఎట్లా వండాలో కూడా తెలీదు, నాకు స్టవ్ వెలిగించడం కూడా రాదు అనుకున్నోళ్ళు కూడా దర్జాగా వండుకోవచ్చు అనమాట. అస్సలు టెన్షనే వద్దు, ట్రై చేయండి. 101% బాగా కుదురుతుంది, నాది గ్యారంటీ. సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి, అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ ఏం అయిపోక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఈ లోపల మనం పుదీనా, కాజు, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవుతున్నాయి కదా, ఇప్పుడు 1 చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. మనం మటన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా ఒక 1.5 స్పూన్ వేసాం కాబట్టి ఇంతకంటే వేయక్కర్లేదు, చాలు. ఈ అల్లం కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇంకొకటి, మనం పుదీనా, పచ్చిమిరపకాయలు అది గ్రైండ్ ఎప్పుడు చేయాలి అంటే, గ్రైండ్ చేసి వేసేస్తున్నాం అన్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. అది ముందే గ్రైండ్ చేసి పెట్టుకోవటం లాంటివి చేయకండి. ఎందుకు అంటే పుదీనా కొంచెం లేట్ అయితే నల్లబడిపోతుంది, సో మనకు ఆ కలర్ ఉండదన్నమాట. అందుకోసం ఈ అల్లం వేగే లోపల అది గ్రైండ్ చేసుకొని వెంటనే దీంట్లో వేసేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసేద్దాం. జీడిపప్పు ఆప్షనల్ కాదు అండి, వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇది వేసేసాం కదా, ఇదేమి పెద్దగా వేగాలి, పచ్చివాసన పోవాలి అలాంటివి ఏం లేవు. ఇదంతా మటన్తో కలిపి ఉడుకుతుంది కాబట్టి బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను. ఈ మటన్ని కూడా బాగా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి.
మనము ముందే ఉప్పు మటన్లో వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు మనం ఎంత వేసాము అంటే, ఎంత వేయాలి అంటే మటన్కి సరిపడా వేసేయాలి. అంటే అన్నానికి సరిపడా కాదు, మటన్కి ఎంత సరిపోతుందో అంత వేసేసేయాలన్నమాట. చూసారా, గ్రీన్గా చక్కగా ఉంది. అదే కొంచెం పుదీనా లేట్ అయింది అనుకోండి, గ్రైండ్ చేసి పెట్టుకోవటం నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ మిక్సీ కడిగిన వాటర్ ఉంటాయి కదా, అది కూడా వేసేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మటన్ ఉడకటానికి ఇంత వాటర్ సరిపోతుంది. బట్ ఎనీవే ఏదన్నా ఒక చిన్న డౌట్ ఉంది అనుకోండి, కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు అన్ని మెజర్మెంట్స్ చెప్తాను క్లియర్గా. జస్ట్ నేను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్, అంటే మటన్ కొంచెం అట్లా డిప్ అయితే చాలన్నమాట. కొంచెం ముక్కలు పెద్దగానే కొట్టించండి, బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు అనుకోండి, ఉడికి ఇంకా చిన్నగా అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇది ఇలా ఉంది కదా, దీన్ని కొంచెం మూత పెట్టి హైలో ఒక విజిల్, సిమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సరేనా? మటన్ ఉడికిన తర్వాత చూపిస్తాను నేను మీకు. విజిల్ పెట్టాలి. ఓకే, హైలో ఒక విజిల్, మీడియం సిమ్లో 2 విజిల్స్ అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. స్టీమ్ అంతా పోయింది. మటన్ ఇలా బౌన్ నుంచి సపరేట్ అయిపోతే ఉడికిపోయినట్టే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ మటన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని తీసేసేయండి వాటర్లోంచి. ఎందుకు అంటే ఇప్పుడు మనం వాటర్ కొలత ప్రకారం వేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి. సో తీసేసి ఆ వాటర్ని మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం కదా, సో అది కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయిపోయిందంటే అన్నం పేస్ట్ అయిపోతుంది. అందుకోసం మామూలుగా వంటలో బాగా ఆరితేరిపోయారు ఉన్నారనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా ఎన్ని నీళ్ళు పోస్తే చాలు అనేది. ఇప్పుడు ఇది కొంచెం బిగినర్స్కి కూడా దృష్టిలో పెట్టుకొని వండుతున్నాం కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలియాలని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే మాకు ఐడియానే ఉంటుంది ఎన్ని నీళ్ళు పోయొచ్చు అని. ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చింది అంటే కొంచెం తక్కువ పోసుకొని, కావాలంటే మళ్ళీ కూడా కొంచెం హాట్ వాటర్ పైనుంచి పోసుకోవచ్చు. అది వేరే కాన్సెప్ట్. అదంతా ఇప్పుడు మీకు చెప్పినా బుర్రకెక్కదు. సో ఇప్పుడు మనం ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తో 8 గ్లాసులు నీళ్ళు కావాలి. నేను దీంతో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో దీంతో 8 గ్లాసెస్ మనం కొలిసి పక్కకు పెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ ఒక ఐరన్ తవా పెట్టి దాని మీద బిర్యానీ వండుకునే గిన్నె పెట్టాను. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీ కొంచెం కూడా అడుగంటదన్నమాట. సరేనా? ఇప్పుడు ఈ పాట్లో మనం కొలిచి పెట్టుకున్న ఇది వాటర్ వేసేద్దాం. ఇవి కరెక్ట్గా మెజర్ చేసుకున్నాను నేను. 8 గ్లాసెస్, 4 గ్లాసెస్ బియ్యానికి 8 గ్లాసులు నీళ్ళు, అంటే 1కి 2 మీరు ఎన్నన్నా వండుకోండి. కొంచెం నీళ్లు బాయిల్ అయ్యే వరకు ఇలా మూత పెట్టి ఉంచండి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేయాలి మనం. సరేనా? ఇప్పుడు నీళ్లు బాయిలింగ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఈ బియ్యం వేసేద్దాం. నీళ్ళు చల్లగా ఉన్నప్పుడే బియ్యం వేసేయచ్చు, కానీ ఈ చల్లటి బియ్యం వేస్తే ఇంకా లేట్ అవుతుంది అన్నమాట ప్రాసెస్. అందుకోసం అని నీళ్ళు కొంచెం వేడెక్కాక వేస్తే మంచిది.
ఇప్పుడు మనం ఈ మటన్ కూడా వేసేయాలి. సారీ, ఇందాక కొంచెం కెమెరా డిస్టర్బ్ అయిపోయింది. సో మటన్ వేసేసాం కదా, ఇప్పుడు మనం ఉప్పు చూడాలన్నమాట. ఉప్పు ఎలా ఉండాలి అంటే, మనం పులావ్ కానీ బిర్యానీ కానీ తింటున్నప్పుడు కరెక్ట్గా ఉప్పు తెలియాలి. కూర ఏం లేకపోయినా ఉప్పు ఎలా ఉంటుంది అలా, కూర కలుపుకున్నాక వచ్చిన ఉప్పు కాదు, ముందే. కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం ఇంట్లో బాగానే పడుతుంది. ఒక 2 స్పూన్లు నీళ్ళు ఉప్పగా ఉండాలి. సో దట్ అన్నం అప్పుడు ఉప్పగా ఉంటుంది అన్నమాట, అంటే కరెక్ట్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసి, దీన్ని ఇంకేం డిస్టర్బ్ చేయొద్దు, ఇది బాగా ఉడకాలి. ఉడుకుతున్న టైంలో నేను మీకు చూపిస్తాను, అప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టాలో చెప్తాను, సరేనా? ఇప్పుడు ఇట్లా నీళ్ళన్నీ ఎగిరిపోయినట్టు అయిపోయింది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి. ఒక్కసారి కొంచెం దీన్ని పైకి కిందకి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు దీని జోలికి అసలు వెళ్ళొద్దు అనమాట. అంతే, ఇలా కలిపేశారు కదా, ఒకవేళ మూత బరువుగా లేదు అంటే దాని మీద ఏదన్నా ఒక చిన్న రోల్ లాంటిది ఏదన్నా స్టీమ్ పోకుండా పెట్టండి. ఇది కొంచెం బరువుగానే ఉంది, స్టీమ్ పోవట్లేదు కాబట్టి నేను ఇలాగే పెడుతున్నాను. దీన్ని ఒక 20 మినిట్స్ అలారం పెట్టుకొని వెయిట్ చేయండి, అస్సలు దీని జోలికి వెళ్ళొద్దు. ఆ తర్వాత చూస్తే ఇది ఉడికిపోయి ఉంటుంది, సరేనా? ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. 20 మినిట్స్ అలారం పెట్టుకొని పక్కకు వచ్చేసేయండి. 20 మినిట్స్ అయింది, ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఇలా మూత తీయంగానే ఇలా స్టీమ్ వచ్చింది అంటే 100% కుక్ అయిపోయినట్టే. అలా స్టీమ్ వచ్చిన వరకు ఆగాలి. చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. సో దీన్ని ఎక్కువ కలపకండి, ఇంతే అండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోయినట్టు అనిపించింది కదా. అనిపించడమే కాదు, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంతో గోంగూర, ప్లెయిన్గా గోంగూర పెడతారు చూడండి ముస్లిమ్స్ పెళ్ళిళ్ళకి, అది చాలా బాగుంటుంది. కూర కంటే కూడా గోంగూరే బాగుంటుంది. సో నేను అదే చేశాను, గోంగూరే. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతసేపు చూసినందుకు, ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.